మూవ్ ఆన్ టు గుడ్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన భౌగోళిక గుర్తింపు దక్కింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇది ఎంతో గర్వించదగ్గ క్షణమని, ఎన్నో సంవత్సరాల నిరీక్షణ, లెక్కలేనన్ని సమావేశాలు, డాక్యుమెంటేషన్, ఫాలోఅప్ల తర్వాత పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన జిఐ ట్యాగ్ లభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇది కేవలం ఒక వస్త్రానికి వచ్చిన గుర్తింపు మాత్రమే కాదు, శ్రీకాకుళం నేత కార్మికుల వారసత్వానికి లభించిన గౌరవం అని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీకి ప్రియమైన పొందూరు ఖాదీ ప్రతి నూలు పోగులో తరాల చరిత్రను మోస్తుంది. ఎన్ని కష్టాలొచ్చినా తమ నేత కార్మికులు తమ కళను వదలలేదు. వారి ఓర్పు, నైపుణ్యం, నమ్మకం ఈ సాంప్రదాయాన్ని సజీవంగా ఉంచాయంటూ ట్వీట్ చేశారు. ఈ జిఐ ట్యాగ్ సాధనలో అండగా నిలిచిన ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వదేశీ ఉద్యమ సమయంలో పొందూరు ఖద్దరు గొప్పతనం గురించి తెలుసుకున్న గాంధీజీ మరిన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకున్నారు. అందుకు తన కుమారుడు దేవదాస్ గాంధీని పొందూరుకు పంపారు. ఇక్కడి వస్త్రాల తయారీ నాణ్యతను చూసి దేవదాస్ ఎంతో ముచ్చటించబడ్డారు. ఆయన చెప్పిన వివరాలతో బాపూజీ యంగ్ ఇండియా పత్రికలో వ్యాసం రాశారు. దాన్ని చదివిన అనేక మంది నాయకులు, ఉద్యమకారులు పొందూరు గ్రామానికి క్యూ కట్టారు. అలా మొదలైంది పొందూరు ఖాదీ వైభవం. 1955లో ఆచార్య వినోబా భావే శంకుస్థాపన చేసిన పొందూరు చేనేత సంఘ భవనమే నేడు ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంగా మారింది. ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ కొత్త ఫీచర్ ను ప్రకటించింది. యూజర్లను ఆకట్టుకోవడంలో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను జోడిస్తున్న ఈ సంస్థ ఈసారి ఒకేసారి పలు కొత్త ఫీచర్స్ ను తీసుకొచ్చింది. ఇక మిస్డ్ కాల్స్ కు వాయిస్ మెసేజెస్, ఇక ఫన్ స్టిక్కర్స్, మెటా ఏఐ తో ఇమేజ్లను షార్ట్ వీడియోలుగా రూపొందించడం వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు వాట్సాప్ తన బ్లాగ్ పోస్ట్ లో వివరాలను వెల్లడించింది. వాట్సాప్ లో మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు కొన్నిసార్లు వారు ఆన్సర్ చేయకపోవచ్చు. ఇక అలాంటి సందర్భాల్లో మీ అవసరాన్ని వాయిస్ లేదా వీడియో నోట్ ద్వారా వారికి పంపించవచ్చు. చాట్ స్క్రీన్ లో మిస్డ్ కాల్ దిగువనే ఈ కొత్త బటన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి అవతలి వ్యక్తి ఆ వీడియో, ఆడియో చూడొచ్చు. ఇక వాయిస్ చాట్ సమయంలో గ్రూప్ సంభాషణలకు అంతరాయం కలిగించకుండా చీట్స్ వంటి కొత్త రియాక్షన్స్ తో స్పందించే సదుపాయాన్ని వాట్సాప్ తీసుకొచ్చింది. అలాగే జూమ్, గూగుల్ మీట్ తరహాలో వీడియో కాల్ సమయంలో మాట్లాడే వ్యక్తికి ఆటోమేటిక్ గా ఇకపై ప్రాధాన్యం లభిస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. సాధారణంగా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల నుంచి ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు ఈ రైళ్లు ఉంటాయి. అయితే వీటి షెడ్యూల్స్, బుకింగ్స్ పండుగకు దగ్గరలో ప్రకటిస్తుంది. తాజాగా వీటికి సంబంధించి అప్డేట్ ఇచ్చింది రైల్వే శాఖ. ఈ ప్రత్యేక రైళ్లు గుడివాడ, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్లో ఆగుతాయి. అలాగే మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి, కరీంనగర్, లింగంపేట్, జగిత్యాల, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్, బాసర్, అలాగే ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, పర్భాని, మాన్వత్ రోడ్, పాతూర్, జిల్హా, సి సంభాజీనగర్, లాసోర్, రోటేగావ్, నాగర్సోల్, మన్మాడ్, భుసావల్, వాండ్వా, ఇట్సారి, భోపాల్, ఉజ్జయిని తదితర స్టేషన్స్ లో స్టాప్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలియజేసింది. ఇక రైలు నంబర్ 07041 సికింద్రాబాద్, అనకాపల్లి మధ్య నడిచే రైలును జనవరి ఆదివారాల్లో ఇక ఈ ప్రత్యేక రైలును నడపబోతున్నారు. అలాగే అనకాపల్లి, సికింద్రాబాద్ మధ్య ప్రతి సోమవారం ఈ ట్రైన్ నడుస్తున్నట్టు వెల్లడించారు. ఇక హైదరాబాద్ టు గోరఖ్పూర్ శుక్రవారాల్లో జనవరి 9, 16, 23 తేదీల్లో, గోరఖ్పూర్ టు హైదరాబాద్ ఆదివారాల్లో జనవరి 11, 18, 25 తేదీల్లో నడుస్తున్నట్టు వెల్లడించింది. ఇక మచిలీపట్నం, అజ్మీర్ 21 డిసెంబర్ 2025 ఆదివారం ప్రయాణించనుంది. అజ్మీర్ టు మచిలీపట్నం డిసెంబర్ 28వ తేదీన అందుబాటులో ఉండబోతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే తెలియజేసింది. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని రైళ్లను నడిపేందుకు చర్యలు చేపడతామంటూ వివరించింది.